అపార్ట్మెంట్ అన్నప్పుడు నార్మల్గా మనకి వన్ సైడ్ రోడ్ ఆర్ టూ సైడ్ రోడ్స్ ఉంటుంది. కానీ ఈ అపార్ట్మెంట్కి చూసుకుంటున్నట్లయితే మనకి త్రీ సైడ్స్ రోడ్స్. అంటే మనకి పార్కింగ్కి చేసుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మన వెహికల్స్ని బయటికి తీసుకోవచ్చు. అలాగే అటు సైడ్ వచ్చిన ఇటు సైడ్ వచ్చిన ఎటు సైడ్ వచ్చిన మనకి 3 ఎంట్రెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎటు నుంచి కూడా రావచ్చు. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే ఇంజాపూర్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇదైతే మనకి చాలా ప్రైమ్ లొకేషన్. ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో మనకి లగ్జరియస్ ప్రీమియం ఫ్లాట్స్ అనేటివి సేల్కి వచ్చాయి. ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి. అయితే ఆలస్యం చేసుకోకుండా వీడియోలోకి వెళ్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు అయితే మనం అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్నామండి. ఈ లొకేషన్ చూసుకుంటున్నట్లయితే మనకి ఇంజాపూర్. అపార్ట్మెంట్ పేరు చూసుకుంటున్నట్లయితే స్పేస్ ఎటర్నల్. అండ్ సరౌండింగ్ లొకేషన్ చూసుకునే చుట్టుపక్కల ఇళ్ళకి ఆనుకుని మనకి ఈ అపార్ట్మెంట్లో అయితే ఫ్లాట్స్ మాత్రం ఉన్నాయి. కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. సో చూస్తున్నారు కదా సరౌండింగ్స్, ఇక్కడంతా మనకి మొత్తం ఇక్కడ సరౌండింగ్స్ లో మొత్తం ఇళ్ళకి ఆనుకొని ఉంది. అలాగే ఇంటి మనకి అపార్ట్మెంట్ ఎదురుగా 30 ఫీట్ రోడ్ ఇస్తున్నారు. ఎటు సైడ్ చూసుకున్నా కూడా మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారు. అయితే ఎలివేషన్ చూసుకుంటున్నట్లయితే చూస్తున్నారు కదా, ఎలివేషన్ అయితే చాలా అద్భుతంగా మనకి ఉందండి. టోటల్ గా మనకి చూసుకుంటున్నట్లయితే చాలా 1200 మనకి స్క్వేర్ యార్డ్స్ తో అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఆలస్యం చేసుకోకుండా ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం పార్కింగ్ ఏరియా అలాగే ఫ్లాట్ చూసుకుందాం. సో ఫైనల్గా అయితే మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. పార్కింగ్ ఏరియా చూసుకుంటున్నట్లయితే ఎంత స్పేషియస్గా ఉంది చూడండి. అలాగే ఇక్కడ మనకి జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదంతా సెట్ బ్యాక్ యాజ్ పర్ మనకి నార్మ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి వాకింగ్కి. అండ్ ప్రతి ఫ్లాట్కి మనకి ఒక సింగిల్ కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి మొత్తం సెట్ బ్యాక్లో చూసుకుంటున్నట్లయితే గార్డెనింగ్కి స్పేస్ ఇచ్చారు, అలాగే గార్డెనింగ్ కూడా చేశారు. సో చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో మనకి. సో మనం ఇప్పుడు లిఫ్ట్ ఏరియా దగ్గరికి వెళ్దాము. అయితే ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ చెప్తున్నాను, స్పేస్ ఎటర్నల్ అండి. మనకి లొకేషన్ చూసుకుంటున్నట్లయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, కట్ట మైసమ్మ టెంపుల్ ఇంజాపూర్. అక్కడ నుంచి జస్ట్ 500 మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ ఒక గేట్ ఉంది చూడండి. అలాగే ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే ఇటు సైడ్ ఒక గేట్ ఉంది. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకి 2 గేట్స్ ఉన్నాయి. అంటే టోటల్ గా ఓవరాల్ గా 4 గేట్స్ ఉన్నాయి. అంటే మనకి 3 ఎంట్రన్సెస్ అని వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే స్టేర్ కేస్ ఆపోజిట్ లోనే మనకి లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి లిఫ్ట్ కూడా మనకి మంచిగా గ్రానైట్ తో ఇచ్చారు. అలాగే స్టేర్ కేస్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. ఇప్పుడు పైకి వెళ్ళి ఫ్లాట్ చూసుకుందాం. సో ఫైనల్ గా అయితే మనం పైకి వచ్చేసాము. ఇప్పుడైతే నేను లిఫ్ట్ ఎదురుగా ఉన్నాను. ఇదంతా మనకి కారిడార్ స్పేస్ అండి. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ప్రతి ఫ్లోర్ లో మనకి 6 ఫ్లాట్స్ అనేటివి ఇస్తున్నారు. ఇది 1100 SFT. సో ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయండి. వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. సో ఇదంతా కారిడార్ స్పేస్. ఇప్పుడు మన ఫ్లాట్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడైతే మనం ఫ్లాట్ లోకి వచ్చేసామండి. డోర్ కూడా చూసుకుంటున్నట్లయితే చాలా క్వాలిటీది ఇచ్చారు. ఈ చౌక్ కూడా మనకి ఇండియన్ టేక్ వుడ్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు లోపలికి వచ్చేసి మనం ఫ్లాట్ చూసుకుంటున్నట్లయితే హాల్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది. వెంటిలేషన్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండానే మనం వీడియో చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. ఎదురుగా మనం టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇదంతా హాల్ ఏరియా చూసుకున్నారు. అలాగే విండోస్ కూడా మనకి యూపీవీసీ క్వాలిటీ విండోస్ పెట్టారండి. స్లైడింగ్ టైప్ ఇచ్చారు. మస్కిటో మెష్ కూడా ఉంది దీంట్లో మనకి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మోడ్యులర్ కిచెన్ లాగా మనకి ఇట్లా ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. అండ్ యూ షేప్ లో ఇచ్చారండి. ఈజీగా 2 మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు. అలాగే సజ్జా కూడా ఇచ్చారు. మనకు కావాలంటే డోర్ కర్టెన్ కూడా పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, క్వాలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఇది టోటల్ గా 1200 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. సో మనకి ఎంట్రన్స్ చూసుకుంటున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ సౌత్ ఫేసింగ్ లో వస్తుంది. అలాగే ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటున్నట్లయితే ఈస్ట్ అండ్ వెస్ట్. ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి కిచెన్ కి ఆనుకొని వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అంటే యూటిలిటీ ఏరియా, వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి విండో కూడా ఇచ్చారు చూడండి, స్లైడింగ్ టైప్ ఇచ్చారు. సో ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అండ్ ఇటు సైడ్ బెడ్రూమ్ అండ్ ఇటు సైడ్ బెడ్రూమ్ ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఫ్లోర్ లో మనకి 3 ఈస్ట్ ఫేసింగ్ అండ్ 3 వెస్ట్ ఫేసింగ్ లో వస్తున్నాయి. 3 సైడ్స్ రోడ్ ఉంది కాబట్టి మనకి 30 ఫీట్ రోడ్ వస్తుంది. అంటే పార్కింగ్ కి చాలా స్పేషియస్. ప్రతి ఫ్లోర్ లో 6 యూనిట్స్ వస్తున్నాయి. టోటల్ గా 5 ఫ్లోర్స్ అండి. ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే మనకి 30 యూనిట్స్ ఉన్నాయి. 1100 SFT. అలాగే అన్డివైడెడ్ షేడ్ చూసుకుంటున్నట్లయితే 40 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. 100% వాస్తు, క్లియర్ టైటిల్, HMDA అప్రూవల్. 2 BHK ప్రాపర్టీ అండి. 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓసీ కూడా రిసీవ్డ్ అయింది. అంటే మనకి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తో పాటు ఇస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇదైతే అనదర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్.
దీనికి అటాచ్డ్ మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే బాల్కనీ ఏరియా ఇచ్చారు. సో మనకి ఆపోజిట్ లో కూడా మనకి చూసుకుంటున్నట్లయితే మనకి చాలా బాగుంది. చాలా మనకి వాతావరణం పీస్ఫుల్ వాతావరణం కావాలనుకుంటే సో మీరు ఈ ఫ్లాట్ ని సొంతం చేసుకోండి. సో చూసారు కదా, ఫ్లాట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రైస్ విన్నారన్నా కూడా అంతే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో చుట్టుపక్కల స్కూల్స్, కాలేజెస్, అలాగే మనకి నియర్ బైలో సెయింట్ జోసెఫ్ స్కూల్ కూడా ఉంది. అంతేకాకుండా మనకి ఇంజాపూర్ సాగర్ హైవే అయితే జస్ట్ 500 మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్. ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత రీజనబుల్ ప్రైస్లో ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారండి. ఆలస్యం చేసుకోకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. అయితే దీని ప్రైస్ చూసుకుంటున్నట్లయితే వీళ్ళు మనకి 48 lakhs కి ఈ ఫ్లాట్ అనేది ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. సో ఆలస్యం చేసుకోకుండా వెంటనే కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.